10,000 మీటర్ల ఎత్తైన రాతి విగ్రహం అకస్మాత్తుగా సజీవంగా మారింది. ఆ తర్వాత అది ఒక భారీ అరచేతిని చాచి ఆ స్త్రీపై దాడి చేసింది. అదృష్టవశాత్తు ఆ స్త్రీ సకాలంలో స్పందించి దెబ్బ తగలకుండా తప్పించుకుంది. అయితే విగ్రహం ఆమెను సులభంగా వదిలిపెట్టే ఉద్దేశ్యంలో లేదు. ఆ స్త్రీ మాంసం గుండిగా నలిగిపోబోతున్న క్షణంలో, కీలకమైన సమయంలో ఆ వ్యక్తికి ఒక మంచి ఆలోచన వచ్చింది. అతను స్త్రీ బట్టలు ధరించి విగ్రహం దృష్టిని ఆకర్షించేందుకు వ్యతిరేక దిశలో పరిగెత్తాడు. ఖచ్చితంగా 250 ఐక్యూ ఉన్న ఆ విగ్రహం వెంటనే మోసపోయింది. అది తక్షణమే ఆ వ్యక్తి వైపు దాడి చేసింది. సైనికులు దీన్ని చూసి విగ్రహం వైపు మేఘాలను చీల్చే బాణాలను ప్రయోగించారు. అనుకోకుండా అవి విగ్రహానికి ఏమాత్రం గాయం చేయలేదు. బదులుగా అది పూర్తిగా కోపోద్రిక్తమైంది. అందరూ నాశనం కాబోతున్నారని కనిపిస్తుండగా కీలకమైన సమయంలో ఆ వ్యక్తి చుట్టూ చూసి ఆకాశంలో ఎగురుతున్న ఒక గాలిపటాన్ని గమనించాడు. అతని మనసులో ఒక ధైర్యమైన ఆలోచన వచ్చింది. విగ్రహం వారిపై దాడి చేస్తుండగా ఆ వ్యక్తి గాలిలోకి దూకి ఇనుప సరపనీతో కట్టిన గొడ్డలిని ఊపి విగ్రహం మెడ చుట్టూ సరపనీని విజయవంతంగా చుట్టాడు. గాలిపటం సహాయంతో మెరుపును ఆకర్షించి విగ్రహాన్ని బద్దలు కొట్టాలని ఆశించాడు. కానీ ఆ వ్యక్తి ఊహించని విషయానికి ఏమిటంటే